మహోన్నతుడా, గొప్ప దేవా, నీ నామం ఎంతో ఉన్నతమైంది. నీ నామములో నేను అడిగే ప్రతిదీ నాకు దయచేయవాడవు. భూమి ఆకాశములు గతించిన నీ మాటలన్నిటికీ గతించవని సెలవిచ్చిన నీ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. దేవా, నన్ను ఆశీర్వదిస్తావని, ఆశీర్వాదకరంగా ఉంచుతానని వాగ్దానం చేశావు. దేవా, నా జీవితంలో నీ వాగ్దానాన్ని నెరవేర్చండి యేసు క్రీస్తు నామములో. తండ్రి, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని సెలవిచ్చావు. దేవా, అడుగుతున్నాను, నన్ను ఆశీర్వదించండి. నీ సిలువ ద్వారా అబ్రహాము ఆశీర్వాదాన్ని నేను పొందుకున్నానని గలతీ 3:13 చెప్తుంది. దేవా, 2 కొరింథీ 8:9 నేను ధనవంతుణ్ణి అవుట కొరకు నీ ధనాన్ని నాకిచ్చి నా దారిద్ర్యాన్ని నువ్వు తీసుకున్నావని చెప్తుంది. ఇవన్నీ నిజము, నేను నమ్ముతున్నాను. దేవా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చావు. నీ సిలువ ద్వారా నాకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను అనుభవించలాగున సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. సురేషు, ఏంటమ్మా? ప్రార్థన చేసుకుంటున్నావా? అయిపోయిందిలే, చెప్పమ్మా. సరుకులు అయిపోయాయి నాన్న. ఈరోజు ఈవినింగ్ డ్యూటీ నుంచి తొందరగా రా, మార్కెట్కి వెళ్దాం. సరే అమ్మా. హే సురేష్. హాయ్ కుమార్. ఏంటి ఈరోజు షాప్కి తొందరగా వచ్చా? వర్షం ఏమైనా పడుతుందా ఏంటి? రే, ఆపరా నీ జోకులు. ఈరోజు మన షాప్ ఓనర్ వస్తున్నాడంట కదా? అవును, అయితే ఆయన 6 monthsకి ఒకసారో లేదా 1 yearకి ఒకసారో వచ్చి అందరితో మాట్లాడి వెళ్తాడు. ఆయన వచ్చే రోజైనా లేటుగా వస్తే బాగోదని వచ్చాను. కుమార్, మనుషులు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండకూడదురా. రే, ఇప్పటి కాలంలో ఇలా ఉంటేనే నడుస్తుంది. తమరిగా నాతో ముచ్చట్లు ఆపేసి వెళ్ళి సార్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో. ఎందుకు? అంతలో టిఫిన్ చేసి వస్తారా? ఓ సరే. లేదు లేదు, నేను చెప్పినవైతే మార్చండి, తర్వాత మిగిలినవి మీరు చెప్పినట్టు చేద్దాం. సరే సార్. నమస్తే సార్. నేను కుమార్. మీకు గుర్తుంది కదా, లాస్ట్ టైం మీకు టీ, టిఫిన్ అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. అవునా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. షాప్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. నిజంగా మీరు గ్రేట్ సార్. మీ టాలెంట్తోనే ఇంత గొప్పగా షాప్ నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. టీ, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడే మొదలే, థ్యాంక్ యూ. హలో సార్. నువ్వు సురేష్ కదా? అవును సార్. నువ్వు ఇంక్రిమెంట్ అడిగావని మేనేజర్ చెప్పాడు. ఈ మంత్ ఆగు, నెక్స్ట్ మంత్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పు సార్. సేల్స్ బాగా పడిపోయాయి. అన్నీ పాత మోడల్స్ ఉన్నాయని కస్టమర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. పైగా డిస్కౌంట్స్ కూడా పెట్టట్లేదు. ఇలా అయితే షాప్ ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది సార్. చూడు, ఇది నా షాప్. ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ పని చేసేవాడివని గుర్తుపెట్టుకో. ఇక్కడి సిచ్యువేషన్ ఏంటని చెప్పడానికి ఇక్కడ మేనేజర్ ఉన్నాడు. ఎవరితో ఎలా మాట్లాడాలనేది తెలుసుకో. నీ గురించి మేనేజర్ బాగా చెప్పాడని నిన్ను జాబ్లో నుంచి తీసేయట్లేదు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ మొహం నాకు చూపించకు. వెళ్ళిక్కడి నుంచి. సారీ సార్. సార్, మీరు క్యాబిన్కి రండి, మీకోసం నేను స్నాక్స్ తెప్పించాను. ఏంటి, వాడు చెప్పింది నిజమేనా? సేల్స్ పడిపోయాయా? అదేం లేదు సార్, బాగానే నడుస్తుంది. కొత్త డిజైన్స్ తెప్పించానని నాకు బిల్స్ చూపించావు కదా? తెప్పించాను సార్. షాప్ కూడా బాగా నడుస్తుంది. మీకు కుమార్ చెప్పాడు కదా. ఆ సురేష్ మీరు శాలరీ పెంచలేదని అలా మాట్లాడి ఉండొచ్చు. నేను వాడితో మాట్లాడతాను సార్. సరే. ఏంటి సురేష్, సార్కి అదంతా చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వెంతలుండాలో అంతలోనే ఉండు. కుమార్ని చూడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వాడికి బాగా తెలుసు. నీ గురించి నేను సార్ దగ్గర బాగా చెప్పాను కాబట్టి నీ ఉద్యోగం ఉంది, లేదంటే బయటికి గంటేసేవాడు. టైంకి వస్తావు, సేల్స్ బాగా చేస్తావని ఊరుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇలా మాట్లాడితే షాప్ బయట ఉంటావు. రే, అంతగా ఓనర్తో మాట్లాడాలని ఉంటే నాలాగా ఐస్ చేస్తూ మాట్లాడాలి. నువ్వేంట్రా బాబు, ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడావు. ఏమోలే, నాకు అనిపించింది చెప్పాను. నాకేం తెలుసు ఆయన అంత సీరియస్ అవుతాడని. పోనీలే,
పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డావు. లేదంటే ఈరోజు నీ జాబ్ పోయేది. నా జాబ్ ఉంచాలా తీసేయాలా అన్నది వీళ్ళ చేతుల్లో లేదు, నా దేవుని చేతుల్లో ఉంది. ఆయన నన్ను ఇక్కడ ఉంచాలని అనుకుంటే ఉంచుతాడు, ఇంకా చాలు అనుకుంటే పంపించేస్తాడు. నేనెవరి మీద ఆధారపడటం లేదు, నా దేవుని మీద ఆధారపడుతున్నాను. అలాంటప్పుడు జాబ్ ఎందుకు? దేవుడే పోషిస్తాడని సైలెంట్గా ఉండొచ్చు కదా. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? నా దేవుడు నన్ను దేని ద్వారా ఎలా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడో నాకు తెలియదు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతేకాదు, నా దేవుడు వెలిగించిన దీపం గాలి కాదు కదా, సుడిగాలిలో అయినా ఆరిపోదు. వీడు మారడు. దేవా, నేను ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తుంటే ఆశీర్వాదం కాదు కదా, ఉన్న జాబ్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ శాలరీ ఏమో సరిపోవట్లేదు. దేవా, సహాయం చేయండి, నీ కృపను చూపించండి, సహాయం చేయు దేవా. సార్, ఏంటిది? సార్ ఈ మంత్ శాలరీ పెంచుతానని అన్నాడు కదా. ఎలా పెంచుతాడు సురేష్? సార్తో నువ్వు అలా హార్ష్గా మాట్లాడితే ఆయనకు కోపం రాదా? నేనెప్పుడు కఠినంగా మాట్లాడాను సార్? జస్ట్ ఉన్నది చెప్పాను. ఇక్కడ జరుగుతుందే కదా చెప్పాను. కస్టమర్స్ నాతో ఏదైతే అంటున్నారో ఆయనకు అదే చెప్పాను. అది విని ఆయన డిజైన్స్ మారుస్తారేమో అని అనుకున్నాను. అది నాకు చెప్తే నేను ఆయనకు చెప్తాను, డైరెక్ట్గా ఆయనకే చెప్తే ఎలా? మీకు ఎన్నిసార్లు చెప్పాను సార్? మీకు తెలీదా? కస్టమర్స్ మీతో కూడా ఎన్నోసార్లు చెప్పారు. సరేలే, ఒక 2 నెలలు ఆగు, నేను సార్తో మెల్లగా మాట్లాడతాను. సార్, నాకు శాలరీ సరిపోక ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలీదు. 1 ఇయర్కి పెంచుతానని అన్నారు. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ దాటింది, ఇంతవరకు శాలరీ పెంచలేదు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఈ మంతే పెరిగేది. కరెక్ట్గానా? అంటే నేను సరిగా వర్క్ చేయట్లేదా, టైంకి రావట్లేదా సార్? నోటిని అదుపులో పెట్టుకోవాలి. అది కరెక్ట్గా ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకుండా కస్టమర్స్ వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అమ్మాయ్యా. సార్ వీడికి శాలరీ పెంచలేదని మేనేజ్ చేశాను. మొత్తానికి వీడి ఇంక్రిమెంట్ నాకు ఉపయోగపడింది. ఇంకో 6 మంత్స్ ఇలాగే కవర్ చేస్తే నా భార్య కుదపెట్టిన బంగారు గాజులు తీసుకోవడానికి అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది. సురేష్, ఏమైంది? డల్గా ఉన్నా? ఏం లేదు, గత కొన్ని నెలలుగా శాలరీ పెంచమని అడుగుతున్నాను. పోయినసారి ఓనర్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ చేస్తానని అన్నాడు, కానీ చేయలేదు. మేనేజర్ని అడిగితే సార్తో నువ్వు అలా మాట్లాడినందుకు సార్కి కోపం వచ్చిందని, అందుకే పెంచలేదని అంటున్నాడు. అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? ఆయన ముందే తన షాప్ నడవటం కష్టమంటే ఆయనకు కోపం రాదా? అరే, ఉన్నదే కదా చెప్పాను. ఉన్నది అయినా సరే అలా చెప్పకూడదు. పోనీ ఆయన షాప్ గురించి నేను అడిగాడా అంటే లేదు. ఆయనే ఒకవేళ అడిగినా బాగుందా అంటే బాగుంది అనే చెప్పాలి. అదే మన మర్యాద. ఏమో లేయా, ముందు ఒకలా వెనుక ఒకలా ఉండటం నాకు రాదు. నువ్వేం బాధపడకు, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకెప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు. నీ శాలరీ తప్పకుండా పెరుగుతుంది. థ్యాంక్ యూ లేయా. కుమార్, రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? సారీరా, రేపు సండే, నేను చర్చికి వెళ్ళాలి. 1 వారమే కదరా బాబు, వెళ్ళకుంటే ఏమవుతుంది? వెళ్ళకుంటే ఏదో జరుగుతుందని కాదు, వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన ఉద్దేశం ఏమై ఉందో మాట్లాడతాడు. ఆయన గురించి నేను తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవి తెలుసుకుంటాను. ఇలా చర్చికి వెళ్ళడం వల్ల నా జీవితానికి ఉపయోగం కాబట్టి వెళ్తున్నాను. నీ జీవితంలో ఏం మంచి జరిగిందని? నువ్వు కోరుకున్నదేదీ జరగదు. అయినా దేవుడు దేవుడు అంటావు. ఇంజనీరింగ్ చదివావు, బట్టల షాప్లో పనిచేస్తున్నావు. పోనీ శాలరీ అయినా పెరిగిందా? లేదు. ఇంట్లో పరిస్థితులైనా బాగున్నాయా? లేదు. పోనీ నీకేదైనా మంచి సంబంధాలు వచ్చాయా? లేదు. నీ జీవితంలో ఒక్క మంచి జరిగిందని చెప్పురా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని ఒప్పుకుంటాను. నన్ను క్షమించు దేవా, నేను కుమార్ అడిగినప్పుడు ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే నా జీవితంలో నేను చూసినవన్నీ కష్టాలే, అన్నీ సమస్యలే. ఆ కష్టాల వల్ల నా జీవితంలో జరిగిన మంచి ఏం నాకు కనీసం గుర్తుకు కూడా లేకుండా పోయింది. ఒక కష్టం పోయింది, అమ్మయ్య అనుకునే లోపే ఇంకో కష్టం, ఇంకో ఇబ్బంది.
నన్ను క్షమించు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. రోమా 5:7 నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మంచివాని కొరకు ఎవరైనా చనిపోయినా చనిపోవచ్చును. ఎందుకంటే అరే, తన వల్ల ఎంతో మందికి మంచి జరిగింది, తను బతికుంటే ఇంకాస్త మంచి పనులు చేస్తూ అందరికీ మంచి చేస్తాడు అనే నమ్మకంతో. కానీ ఏ మంచి మన జీవితంలో ఉందని దేవుడు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి ముఖ్యంగా ఉగ్రత నుంచి, నరకం నుంచి రక్షించబడ్డాం. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ నిత్యం ఉంటుంది. మనుషుల ప్రేమకు ఒక పరిమితి ఉంటుంది. ఎలా అంటే మన పరిస్థితిని బట్టి వారి ప్రేమ మారుతుంది, మన అవసరాలను బట్టి వారి ప్రేమ మారుతుంది, మన ప్రవర్తనను బట్టి వారి ప్రేమ మారుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటి సందర్భంలో కూడా మారదు. పాపం అంటే సాతాను. దేవునికి శత్రువైన సాతాను పనులు మనం చేస్తూ శత్రువునికి అనుకూలంగా నడుస్తున్నప్పుడు, దేవునికి శత్రువులుగా మార్చబడుతున్నప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మరణం వలన తిరిగి దేవుని కుమారులు అనబడుచున్నాము. రోమా 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆదానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. కొలస్సీ 2:13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. ఎంత ప్రేమ! మన చుట్టూ ఉన్న ప్రతి ముళ్ళును తీసేసి మన మార్గాన్ని సరళము చేసి నిత్య రాజ్యానికి వారసులను చేశాడు. తన స్వరూపంలో నిర్మించాడు. ఫలించి అభివృద్ధి పొందుడని ఆశీర్వదించాడు. చీకటిలో బంధింపబడి ఉన్న మనల్ని తన రక్తంతో తన సిలువ ద్వారా బయటికి లాగి వెలుగులో ఉంచాడు. రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై వెన్నంటే ఉండి మనల్ని రక్షిస్తున్నాడు. మన ప్రయాణంలో మనకు తోడుగా ఉంటున్నాడు. మన దీన పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండి ఆయన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. రోమా 8:32
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 1 యోహాను 5:13. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. మన మీద ఎంతో ప్రేమ కలిగి మన కోసం సమస్తాన్ని చేసిన దేవుని పట్ల మనం ఎందుకు ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాం? దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మన జీవితంలో దేవుడు ఏం చేసినా అది మన మంచికే ఉంటుంది, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారముగా మనం నిలిచి ఉంటామో. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నన్ను క్షమించు దేవా, నా పట్ల నువ్వెంతో చేశావు, కానీ కుమార్ అడిగినప్పుడు నేను ఒక్క మాట కూడా నీ గురించి చెప్పలేకపోయాను. తలుచుకుంటే నా మీద నాకే కోపంగా ఉంది. అలా అడిగినప్పుడు చెప్పకుండా నీ ప్రేమను, నీ త్యాగాన్ని నేను అవమానపరిచాను, అగౌరవపరిచాను. నన్ను క్షమించు తండ్రి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. కుమార్ కనిపించట్లేదు. నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, అందుకే రాలేదేమో. ఓ, అయ్యుండొచ్చు. అరే, కుమార్ ఈరోజు కూడా రాలేదు. ఒకసారి సార్ని అడుగుదాం. సార్. చెప్పు సురేష్. కుమార్ డ్యూటీకి రాలేదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది? నీకు తెలీదా? తనకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? ఎలా? నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుండే కదా, వాటి కోసం వీటి కోసం బయట బాగా తిరిగాడంట. మార్నింగ్ నుంచి ఏం తినకపోయేసరికి బండి మీద కళ్ళు తిరిగి కార్కి డాష్ ఇచ్చాడంట. అవునా? నాకు నిన్ననే తెలిసింది. కుమార్, రా సురేష్, కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది నీకు? చాలా సీరియస్గా ఉంది. తలలో రక్తం గడ్డ కట్టింది, ఆపరేషన్ చేయాలని అంటున్నారు. నువ్వేం భయపడకు, నీకేం కాదు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. సరే. ఏంటి, రేపు మార్నింగ్ డాక్టర్ గారు రావట్లేదా? కానీ రేపు మార్నింగ్ కుమార్ పేషెంట్కి ఆపరేషన్ చేయాలి కదా. ఏమో, నాకు తెలీదు. రేపు మార్నింగ్ ఎవరో చిన్నపిల్లది ఎమర్జెన్సీ కేసు ఉందని మార్నింగ్ రావడం కుదరదని ఈవినింగ్ కుమార్ని చూస్తానని చెప్పాడు. అవునా? సరేలే. సార్, మీ ఆపరేషన్ రేపు ఈవినింగ్ అవుతుంది. అదేంటి, రేపు మార్నింగ్ అన్నారు కదా? అంటే రేపు సార్కి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అందు గురించి. నువ్వేం టెన్షన్ పడకు, ఆగు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, గొప్ప దేవా, అద్భుతాలు చేయుదేవా, కుమార్ జీవితంలో నీ కార్యం జరిగించండి. ఏ అపాయమో తనకు సంభవించకుండానట్లు నీ బలమైన హస్తాల కింద తనని భద్రపరచండి. యేసుక్రీస్తు నామంలో తన తలలో ఉన్న రక్తపు గడ్డని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, స్వస్థతను తనకు అనుగ్రహించండి. నీ కార్యం నీ బిడ్డ జీవితంలో జరిగించండి. అద్భుతాన్ని కనపరచండి తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సురేష్. నువ్వు ప్రార్థన చేశాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. తనకు సిటీ స్కాన్ చేశారా? తను అడ్మిట్ అయినప్పుడు చేసిన సిటీ రిపోర్ట్ ఉంది సార్. అడ్మిట్ అయినప్పటిది కాదు, మళ్ళీ ఒకసారి చేయండి. సరే సార్. సార్, రిపోర్ట్స్. ఏంటిది? క్లాట్ చాలా చిన్నగా ఉంది. ఇది టాబ్లెట్స్తో నయమవుతుంది, ఆపరేషన్ అవసరమే లేదు. కానీ సార్, అడ్మిట్ అయినప్పుడు తీసిన రిపోర్ట్ చూడండి. ఆ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా? లేదు సార్, మెడిసిన్ ఇవ్వలేదు. సరే సరే, వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఆపరేషన్ అవసరం లేదని, టాబ్లెట్స్తో నయమవుతుందని చెప్పండి. నాకు వేరే కేసు ఉంది, నేను వెళ్తాను. ఒకవేళ వాళ్ళు నాతో మాట్లాడాలని అంటే రేపు ఈవినింగ్ మాట్లాడతానని చెప్పండి. కుమార్, సురేష్, నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను. రా, కూర్చో. నీకు ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. అప్పుడే డిశ్చార్జ్ చేశారా? నువ్వు చేసిన ప్రార్థన వలన దేని వలనో కానీ నాకు ఆపరేషన్ జరగలేదురా. టాబ్లెట్స్తో నయమవుతుందని టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. ఫస్ట్ స్కాన్ చేసినప్పుడు
ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నారు. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళాక నెక్స్ట్ డే మళ్ళీ స్కాన్ చేశారు. అప్పుడు క్లాట్ చాలా చిన్నగా ఉంది, ఆపరేషన్ అవసరం లేదని, మందులతో నయమవుతుందని అన్నారు. వావ్, దేవునికే మహిమ కలుగునుగాక. చూసావా కుమార్, నీ దేవుడు ఏం చేశాడు అని అన్నావు. చూసావా, ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేయగలవాడు. నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడుగా ఉంటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నా పనుల్లో నాకు తోడుగా ఉంటున్నాడు, నా భయాల్లో నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను నరకానికి వెళ్లకుండా తన ప్రాణం అర్పించి నన్ను బ్రతికించాడు. నిజంగా నీ దేవుడు చాలా గొప్పవాడు. నేను నా కుటుంబం అంతా ఆయనే నమ్ముకుంటాం. ఇన్ని రోజులు నన్నే ఇంత మోసం చేస్తావా? నిన్ను నమ్మి బ్రాంచ్ మొత్తాన్ని నీ చేతుల్లో పెట్టినందుకు నాకు ద్రోహం చేస్తావా? ఇంకోసారి నా షాప్ చుట్టుపక్కల కనిపించకూడదు. సారీ సార్. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. ఓకే సార్, నేను చూసుకుంటాను. సార్ పిలిచారంట. నువ్వు ఆ రోజు చెప్పినా నేను నమ్మలేదు. ఐఎమ్ సారీ. అయ్యో, ఇందులో మీ తప్పేముంది సార్? నువ్వు చెప్పినప్పుడే నేను అలర్ట్ అవ్వాల్సింది. నీ నిజాయితీ నాకు నచ్చింది. సో నిన్ను సేల్స్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. కంగ్రాట్స్. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవా, నీకెంతో వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. వాటిని గురించి ఆలోచిస్తూ దేవుని ప్రేమను, దేవుడు మన పట్ల చేసిన త్యాగాన్ని, మనకిచ్చిన వారసత్వాన్ని మర్చిపోతున్నాం. నన్ను నమ్ముకున్న వారికి శ్రమలు ఉండవని దేవుడు చెప్పలేదు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనునేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలులను పొందుకుంటాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.